నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, నార్త్ ఇండియన్స్ మనం చూసుకుంటే వాళ్ళెలా ఉంటారంటే ఫిట్‌గా ఉంటారు. హ్మ్. ఏదన్నా కొంచెం కలర్‌ఫుల్‌గా అంటే కొంచెం గ్లోనెస్ అనేది కూడా మనకు కనిపిస్తది. బట్ సౌత్ ఇండియన్స్‌లోకొస్తే చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటది. యెస్. అంటే ఈ బెల్లీ ఫ్యాట్ ఓన్లీ రైస్ వల్లే వస్తుంది. మన వాళ్ళు ఎక్కువ రైస్ తినడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అలాంటి వాళ్ళు నైట్ టైమ్ అస్సలు రైస్ తినకుండా పడుకొని ఓహ్! చపాతీ తిని పడుకుంటే కూడా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గుతది. అండ్ కలర్ ఇంప్రెషన్ గూడా ఉంటదని గూడా అంటా ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? చూడండి, చపాతీలో గ్లూటెన్ ఉంటది. గ్లూటెన్ కొంతమందికి పడదు. చపాతీ తింటే కొంతమందికి హెడ్ బర్నింగ్ సెన్సేషన్, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. అవర్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. ఎలా అంటే సౌత్ ఇండియన్స్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారండి. ఎలా అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేసామా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస ఉంది. మళ్ళీ లంచ్‌లో రైస్ ఉంది. మళ్ళీ నైట్ చపాతీ పెట్టేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం కార్బ్సే ఉన్నాయి. ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఉండదు. సో, మనం ఆ ప్రోటీన్‌ని కూడా ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే వీక్లీ వన్స్ పన్నీర్ తీసుకోవడం, వీక్లీ వన్స్ చికెన్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. సో, నార్త్ ఇండియన్స్ విల్ హ్యావ్ మోర్ ప్రోటీన్. థెల్ హ్యావ్ ఖచ్చితంగా సాయ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ డైట్స్‌లో. అండ్ వాళ్ళకి పన్నీర్ కూడా రెగ్యులర్‌గా వాళ్ళ డైట్‌లో ఉంటుంది. అండ్ స్ప్రౌట్స్ కానీ, దాల్ దోస కానీ, బేసన్ చీలా కానీ, వాళ్ళు తీసుకునే డోక్లా గానీ ఇవన్నీ ప్రోటీన్ బేస్డే ఉంటాయి. వాళ్ళకి సెట్ అవుతుంది. ఇంకోటేంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం 8థ్ క్లాస్‌లో, 9థ్ క్లాస్‌లో స్కిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. సో, మనం ప్రాపర్‌గా ప్రోటీన్ ఇచ్చామనుకోండి మన డైట్‌లో ఖచ్చితంగా స్కిన్‌లో గ్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఆహ్, యూజువల్‌గా కార్బ్స్ బేస్డే ఉంటుందండి మన డైట్. సో, మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఇప్పుడు 4 ఇడ్లీలు తీసుకునే బదులుగా 2 ఇడ్లీలు తీసుకొని దాంతో పాటు కొంచెం వెజిటబుల్ సలాడ్ పెట్టుకొని ప్రోటీన్ చట్నీ అంటే లైక్ పీనట్స్‌తో చట్నీ చేసి తీసుకున్నా గూడా ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి బెటర్‌గా ఉంటుంది. అండ్ ఇంకోటి లంచ్‌లో కూడా యూజువల్‌గా సౌత్ ఇండియన్స్ దాల్ ప్రిఫర్ చేస్తారు, కర్డ్ ప్రిఫర్ చేస్తారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. మనకు ప్రోటీన్ యాడ్ అవుతుంది. వెజిటబుల్ కర్రీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసామనుకోండి ఫైబర్ యాడ్ అవుతుంది. ఇక్కడ రైస్ క్వాంటిటీ తగ్గించేసుకొని ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి మనం కూడా హెల్తీగా అండ్ ఫేస్ గ్లోతో, వెయిట్ లాస్‌తో ఉండొచ్చు. ఈ మధ్య కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారంటే, బర్గరు, పిజ్జా తిని గూడా మేము వెయిట్ లాస్ అయ్యాము. ఇవి తింటే మీరు యాహ్! వెయిట్ లాస్ అవుతారంటారు. అంటే నాకు తెలిసినంత వరకు బర్గరు, పిజ్జా తింటే వెయిట్ గెయిన్ అవుతారని అనుకుంటా. యాహ్! బట్ వెయిట్ లాస్ అంటున్నారు. మరి ఇది ఏమంటారు దీని గురించి మీరు? సో, 2 టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉంటాయి. బర్గర్‌లో మనం బయట తీసుకున్నప్పుడు మయోనీస్ యాడ్ చేస్తారు. మయోనీస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్యాట్. అండ్ మనం హోమ్‌మేడ్ బర్గర్ అనుకోండి, వీ కెన్ యాడ్ సమ్ వెజిటబుల్స్ అండ్ 2 బ్రెడ్ స్లైసెస్. అలా మనం వెజిటబుల్స్ యాడ్ చేసేసి, పన్నీర్ యాడ్ చేసేసుకొని కూడా, చీజ్ స్లైస్ యాడ్ చేసి కూడా మనం హోమ్‌మేడ్ బర్గర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం బయట ఫుడ్డు అంటే బయట ఆర్డర్ చేసుకొని వచ్చిన బర్గర్‌లు, పిజ్జాలు తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వరు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హోమ్‌మేడ్ బర్గర్ జస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్‌తో వెజిటబుల్స్ యాడ్ చేసేసుకొని, పన్నీర్, చీజ్ స్లైస్ యాడ్ చేసుకుంటా, లేకపోతే పన్నీర్ బదులు చికెన్ బ్రెస్ట్ యాడ్ చేసుకొని అంటే లైక్ టోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని టైప్ ఆఫ్ బర్గర్‌లో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. బట్ ఔట్ సైడ్ బర్గర్ మయోనీస్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఔట్ సైడ్ బర్గర్స్ తీసుకోవడం వల్ల వి డోంట్ లూజ్ వెయిట్. కొంతమంది అంటే నేను చూసిన కొంతమంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే ఆహ్, వెంటనే వితిన్ 1 వీక్, 2 మంత్స్ మాక్సిమం 3 మంత్స్ లోపల 20 కేజెస్ తగ్గిపోయాము, 10 కేజెస్ తగ్గిపోయామని రీల్స్ పెడతా ఉంటారు. అది యెస్. చూసి మన వాళ్ళేమనుకుంటారంటే వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చేస్తే కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చా? ఇలా అంటూ ఉంటారు. అంటే అంత తక్కువ పీరియడ్‌లో అంత ఎక్కువ వెయిట్ అనేది లాస్ అవుతే మనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? అంటే ఒకవేళ యాహ్! ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఓకే. సో, 3 మంత్స్‌లో ఆహ్, చూద్దాం. ఒక పర్ మంత్‌కి అయ్యే వెయిట్ లాస్ ఎంత అంటే మినిమమ్ 5 కేజీస్ అంటారు. బట్ హార్డ్‌లీ చూసుకుంటే మంత్లీ 3 కేజీస్ తగ్గడం, 3-4 కేజీస్ తగ్గడం అనేది ఇట్స్ ఎ హెల్తీ వెయిట్ లాస్. 3 మంత్స్‌కి కౌంట్ చేసుకుంటే పర్ మంత్ 3-4 కేజీస్ అనుకున్న 10-12 కేజీస్, 10-13 కేజీస్ డ్రాప్ అవ్వడం మీద హెల్తీ వెయిట్ లాస్. బట్ మోర్ దెన్ 15 కేజీస్, 17 కేజీస్, 20 కేజీస్ డ్రాప్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ హెల్తీ అండి. పర్ మంత్ మనం టార్గెట్ చేయాల్సింది 3-5 కేజీస్ లోపల మనం వెయిట్ లాస్ టార్గెట్ చేస్తే, దట్ టూ హెల్తీగా మనం వర్కౌట్స్ చేస్తూ, మంచిగా ప్రాపర్ గైడెన్స్‌తో మనం వెయిట్ లాస్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇది బ్యాక్ రాకుండా ఉంటుంది మనకి వెయిట్ అనేది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో 1 వీక్‌లో 2 కేజీస్ డిఫరెన్స్ కనిపిస్తది. 2 వీక్స్‌లో 2 కేజీస్ అనే డిఫరెన్స్ కనిపిస్తది. విచ్ ఈస్ ఎ వాటర్ వెయిట్.
తర్వాత అంత ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో మనం డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి. గ్రాడ్యువల్‌గా కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఫర్ సక్సెస్ అంటారు. సో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ మన ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ 15 కేజెస్ లోపల 3 మంత్స్ టార్గెట్ ఈస్ ఫైన్. బట్ 20 కేజెస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ అండి. కంప్లీట్‌గా 20 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు అంటే ఒకవేళ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్ వస్తుంది ఖచ్చితంగా. మజిల్ పోతుంది బాడీలో నుంచి, వీక్‌నెస్ లీడ్ అవుతుంది. అండ్ 10 నిమిషాలు నడవలేరు, లో మెటబాలిజం అయిపోతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మనకున్న ప్రాబ్లమ్స్ రివర్స్ చేయడానికి అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. హెల్తీగా వెయిట్ లాస్ కూడా ఒక టార్గెట్లో పెట్టుకోవాలి. ఓన్లీ వేయింగ్ స్కేల్ కూడా చూడొద్దు కిట్టు. వేయింగ్ స్కేల్ ఒకటే కాకుండా ఇంచ్ లాస్ కూడా చాలా మెయిన్ ప్రాసెస్ అనమాట. అంటే ఎవ్రీ వీక్ మన పొట్ట దగ్గర ఇంచెస్ డ్రాప్ అవ్వడము, హ్యాండ్స్ దగ్గర కానీ, లెగ్స్ దగ్గర కానీ, వేస్ట్ దగ్గర కానీ, హిప్ దగ్గర కానీ ఇంచ్ లాస్ ఉండాలి. వెయిట్ లాస్‌తో పాటు ఇంచ్ లాస్ ఉందనుకోండి, ఇంచ్ లాస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ లాస్ అనమాట. ఇంచ్ లాస్ కూడా ఉంటేనే మన హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ సబ్జా గింజలు ఇవి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి. యెస్. వాటర్‌లో వేసుకొని, బాటిల్‌లో వేసేసుకొని డైలీ తాగుతూ ఉంటే కొన్ని రోజులకి మీరు కంపల్సరీ రిజల్ట్స్ చూస్తారు. కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారు. అంటే నిజంగా సబ్జా గింజలు అంత ఎఫెక్టివ్‌గా మన వెయిట్ లాస్‌కి యూజ్ అవుతాయంటారా? కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ ఆమ్లా వి హ్యావ్ డిస్కస్డ్. సబ్జా సీడ్స్‌ని తులసి సీడ్స్ అని కూడా అంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ చూడడానికి సేమ్‌గానే ఉంటాయి. వాటర్‌లో నానబెడితే నానతాయి. చియా సీడ్స్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ సీడ్స్ అనమాట. సబ్జా వచ్చేసి మన దేశీ మన సీడ్స్. తులసి సీడ్స్ అంటాం. రెండిట్లలో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ సేమ్‌గానే ఉంటాయి. సో బెటర్ గో ఫర్ సబ్జా సీడ్స్. సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తాగుతాం. వాటర్‌లో ఏంటంటే నానబెట్టుకొని తాగడం వల్ల ఇట్ ఇట్ గివ్స్ యూ సెటైటీ. మనకు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మనకు సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయి. కానీ ఓన్లీ సబ్జా సీడ్స్ కానీ ప్రపంచంలో ఏ ఫుడ్డు మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేయదు. బట్ ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌ని కవర్ చేస్తాయన్నమాట. సపోజ్ మన బాడీలో ఎక్స్‌ట్రీమ్ వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంది. ఆమ్లా అండ్ లెమన్ విల్ హెల్ప్స్ ఎ లాట్. సో ఇలా మనము ఏవైతే ఈ సూపర్ ఫుడ్స్ ఉన్నాయో యాడ్ చేయడం వల్ల ఓవరాల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది, హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకానీ ఈ ఫుడ్స్ వెళ్ళి మన బాడీలో ఫ్యాట్ అయితే కట్ చేయవు. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ, మనం వర్కౌట్స్ చేస్తూ, క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారుగా, ఇది నాటి వీడియో. మీరు పావని గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడంని కన్సల్ట్ అవ్వచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇలాంటి వీడియోస్ కోసం వీఆర్కే హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.